అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'నా ఇల్లే నా స్వర్గం' అనే ఒక కథను వినేద్దాం. రాజవరంలో శివయ్య అనే ఒక ఆసామి ఉంటాడనమాట. ఊరి నడివీధిలో పెద్ద ఇల్లొకటుంటుంది. వయసులో ఉన్నప్పుడు బాగా కష్టపడి సంపాదించిన డబ్బుతో స్వయంగా కట్టించుకున్నందువల్ల అతడు ఆ ఇంటిని ఆరో ప్రాణంగా చూసుకునేవాడు. ఒకరోజు శివయ్య భార్య సుందరమ్మ ఊళ్ళో వాళ్ళు కొందరు జట్టుగా కాశీయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 4 పుణ్యక్షేత్రాలు తిరిగి నలుగురు దేవుళ్ళను కొలుచుకురావడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు. మనం కూడా బయలుదేరదామా అని చెప్పని అడుగుతుంది. ఇంకా శివయ్య విసుగ్గా లంకంత ఇంటిని ఇలా వదిలేసి ఈ యాత్రలేమిటి? కాశీ వెళ్లి తిరిగొచ్చేసరికి కనీసం 6 నెలలైనా పడుతుంది. ఈలోగా ఇంటి భద్రత ఎవరు చూసేట్టు అని చెప్పంటాడనమాట. ఇంక భర్త అలా అనగానే సుందరమ్మ కోపంగా, "నీ ప్రాణానికి, ఈ ఇంటికి ఏదో లంకున్నట్టు కనిపిస్తోంది. దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూ, అక్కడే స్థిరపడిపోయిన నీ కొడుకులకు ఈ ఇంటి అవసరం ఎలానూ లేదు. దీన్ని అమ్మి పారేసి మనిద్దరిని తమ దగ్గరకు వచ్చుండమని వాళ్ళెన్నాళ్లుగానో చెప్తున్నారు. నీ తలకెక్కడం లేదని" చెప్పి అంటుంది. ఇప్పుడు ఆ పని నువ్వు చేస్తే మనకు ఇల్లు ఏమైపోతుందో అన్న బెంగ ఉండదు. యాత్రలకని డబ్బు కోసం ఎవరిని దేవరించే పని ఉండదు. ఆ తర్వాత మన ఇద్దరం కొడుకుల దగ్గరికి పోయి హాయిగా ఉందాం అని చెప్పి అంటుంది. నేను బతికుండగా ఈ ఇంటిని అమ్మే ప్రసక్తే లేదు అంటూ శివయ్య భార్యను గట్టిగా మందలిస్తాడు. అయినా సుందరమ్మ ఊరుకోక మొండిగా, ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళమన్నా ఇల్లో ఇల్లో అంటూ వాయిదా వేస్తున్నావు. కాలు చెయ్యి గట్టిగా ఉన్నప్పుడే ఇలాంటి యాత్రలు పూర్తి చేసుకోవాలన్న సంగతి నీకు అర్థం కావటం లేదు. కావాలంటే మనం తిరిగొచ్చేదాకా ఇంటిని భద్రంగా చూడడానికి నా తమ్ముడు లేడా? నీ మేనల్లుడు కాదంటాడా అని చెప్పంటుంది. ఈసారి శివయ్య భార్యకేసి కళ్ళెర్ర చేసి, ఇల్లంటూ కదిలితే తాళం వేసైనా పోతాను గాని, బంధువులను మాత్రం లోనికి అడుగు పెట్టనివ్వను అని ఏదో ఆలోచన వచ్చిన వాడిలా చప్పున లేచి, నువ్వు కోరిన ప్రకారమే యాత్రలకు వెళ్ళడం జరుగుతుందిలే అంటూ వీధిలోకి నడుస్తాడు. ఇంక భర్త అలా అనగానే సుందరమ్మకు కలిగిన ఆనందం అంతా ఇంతా గాదు. శివయ్య తిన్నగా షావుకారు వరదయ్య ఇంటికి వెళ్లి, తను కాశీయాత్రకు వెళుతున్నట్టు చెప్పి, ఇంటిని తాకట్టు పెట్టుకుని 2000 ఇవ్వమన్నాడు. వరదయ్య లోపల సంతోషపడిపోతూ పైకి మాత్రం మొఖం చిట్లిచ్చి, ఇలా తాకట్లు, పోకట్లు ఎందుకు వడ్డీ దండగా? ఇల్లు అమ్మేస్తే పోలా? నువ్వు సరేనంటే పెద్ద మనుషులు నలుగురికి కబురు చేసి ఇంటికి న్యాయమైన ధర కట్టిస్తానని చెప్పి అంటాడు. శివయ్య చిరాకుగా, నాకు కావాల్సింది ఇంటి మీద అప్పు. వీలు కాదంటే మరో చోటికి పోతాను అని చెప్పంటాడు. సరే నీ ఇష్టం. కానీ ఒక సంగతి మాత్రం గుర్తుంచుకో. కాశీయాత్ర లాంటి పెద్ద ప్రయత్నం తలపెట్టినప్పుడు అత్తవసరగా 1000, 2000 సరిపోవు. రూపాయి వడ్డీ మాత్రమే పుచ్చుకుంటాను. అంత పెద్ద ఇంటి మీద 5000 ఇమ్మన్నా ఇస్తాను అని చెప్పంటాడు వరదయ్య. శివయ్య అలాగే కానిమ్మని అతని దగ్గర డబ్బు తీసుకుని పత్రం మీద చేబురాలు రాస్తాడు. అక్కడి నుంచి శివయ్య తన మేనల్లుడు రంగరాయుడి ఇంటికి వెళ్లి మేనల్లుడిని, ఏరా రాయుడు, ఈ మధ్య నీ చేలో కలిసే పక్క భూమి అమ్మకానికి ఉందని చెప్పి అది కొనేందుకు షావుకారు వరదయ్య దగ్గర అప్పు చేయబోతున్నావని చెప్పావు. పనేమన్నా జరిగిందా అని చెప్పి అడుగుతాడు. ఇంకా రంగరాయుడు దిగులుగా ముఖం పెట్టి, ఆ పిసినారి వరదయ్య ఒక పట్టాన డబ్బిస్తాడా? ₹2 వడ్డీ కావాలంటున్నాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పంటాడు. అలాగా? అయితే ఈ 5000 తీసుకో. నేను మీ అత్తయ్య కాశీయాత్ర వెళ్తున్నాం. నేను తిరిగి రాగానే ₹1 వడ్డీతో ఈ 5000 నాకు తిరిగివ్వాలి అని శివయ్య మేనల్లుడికి డబ్బిస్తాడు. అతడు ఇంటికి వస్తూనే భార్యకు కాశీయాత్రకు అన్నీ సిద్ధం చేసుకోమని చెప్పాడు. భర్త ముఖం కేసి అనుమానంగా చూస్తూ, యాత్రకు అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు? ఇంటికి ఎవరికి అప్పజెప్పుతున్నావు అని చెప్పని అడుగుతుంది. ప్రతి విషయం నీకు చెప్పాలా? నేనేం చేసినా బాగా ఆలోచించే చేస్తాలే అంటూ శివయ్య విసుక్కుంటాడు. ఆ తర్వాత వారం రోజులకు ఆ దంపతులిద్దరూ మిగతా యాత్రికులతో కలిసి కాశీకి ప్రయాణమవుతారు. ఆరో నెల జరుగుతుండగా శివయ్య, సుందరమ్మ యాత్ర నుంచి తిరిగి వస్తారు. సుందరమ్మ భర్తకు ఇల్లంతా తిరిగి చూపిస్తూ, 6 నెలల నుంచి ఇది మనుషులు మసలని ఇల్లంటే ఎవరైనా నమ్ముతారా? ఇల్లంతా అద్దంలాగా ఉంది. ఎక్కడా రవంత దుమ్ము గాని, బూజు గాని లేదు. నీళ్లు పోసే వాళ్ళు లేక దొడ్లోని చెట్లు, పాదులు ఎండిపోయి ఉంటాయనుకున్నాను గాని, అవి మునుపటి కన్నా ఎక్కువగా నవనవలాడిపోతున్నాయి అంటుంది ఆశ్చర్యంగా. శివయ్య చిరునవ్వు నవ్వి, అదంతా ఆ షావుకారు వరదయ్య చలవ అంటాడు.
సుందరమ్మ నెవ్వరిపోయి ఇంటిని ఇంత భద్రంగా కాపాడవలసిన అవసరం ఆ షావుకారుకి ఎందుకు కలిగింది అని చెప్పి అంటుంది. అందుకు పెద్ద కారణమే ఉంది. మనం ముసలివాళ్ళమైపోయాం గనక ఏదో ఒకనాడు కొడుకుల దగ్గరకు వెళ్ళిపోతామని, అప్పుడు కొంచెం ఎక్కువ ధరైనా పెట్టి ఈ ఇంటిని తాను కొనుక్కోగలమని ఆశ ఆ షావుకారుకుంది. అందుకే నేను 2000 అడిగితే కాదని ఇల్లు తాకట్టు పెట్టించుకొని 5000 ఇచ్చాడు. బహుశా మనం కాశీ నుంచి తిరిగి రామనో, లేక వచ్చినా అంత పెద్ద బాకీ తీర్చలేమనో అతడు ఆలోచించుండాలి. అదంతా పసికట్టే నేను వరదయ్య కన్నా ఇంటిని భద్రంగా చూడగలవాడు మరొకడు లేడన్న నిర్ణయానికి వచ్చి తాళం చెవులు అతనికిచ్చాను అని చెప్పంటాడు శివయ్య తృప్తిగా. వరదయ్య కుటిల బుద్ధి మాట సరే, మరి అంత పెద్ద బాకీ నువ్విప్పుడు తీర్చగలవా అంటుంది సుందరమ్మ. అతడి నుంచి తెచ్చిన డబ్బులో యాత్ర ఖర్చులకు మనం దమ్మిడి వాడుకోలేదు. మన కష్టార్జితంలోంచి దాచుకున్న సొమ్మే ఈ యాత్రకు కొంత ఖర్చు పెట్టాం. ఆ 5000 డబ్బు అవసరంలో ఉన్న నా మేనల్లుడికి ఇచ్చాను. రేపు వెళ్లి వాడి నుంచి ఆ డబ్బు తీసుకుని షావుకారుకి ఇచ్చేసి ఇంటి తాకట్టు విడిపిస్తాను అంటాడు శివయ్య గర్వంగా. కేవలం ఇంటి భద్రత కోసం ఇంత పెద్ద నాటకం ఆడిన భర్త తెలివితేటలు చూసి సుందరమ్మ అబ్బురపడింది. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.